గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే ఏమని చెప్పి ఈ రోజు అరెస్టుల పర్వం నడుస్తా ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈ రోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నిస్తాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, జాబ్ క్యాలెండర్ ఏమైంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదే విధంగా మీరు ఈ రోజు ఫీజు మెంబర్ల బకాయిలు విడుదల చేయక ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల జీవితాలు పొట్టగలుగుతారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు, జీవో విడుదల చేసి రామని చెప్పింది. అంతే, అంత మాత్రాన్ని ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మేము అడిగిన డిమాండ్లను ఈరోజు విడుదల చేయకుండా పోతే మాత్రం వెంబడిస్తామని మేము టీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒకటే గుర్తుపెట్టుకో, ఫీజు నెంబర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.